కూడా మళ్ళీ మన మనీ మీదనే ఎఫెక్ట్ పడతాయి. సరే రొటీన్ కూడా పక్కన పెట్టినాము మనము అని అంటే థర్డ్ థింగ్ వచ్చేది కపడా. కపడా అంటే లైఫ్ స్టైల్ కావచ్చు, గ్రూమింగ్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ దీంట్లోకి వస్తాయి. సో ఇక్కడ వీ విల్ ట్రై టు బీ అ రోమన్ ఇన్ రోమ్, విచ్ ఈస్ నాట్ ఈవెన్ అ రాంగ్ థింగ్. ఇప్పుడు ఒక కార్పొరేట్ లైఫ్లో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ని కానీ, ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ యొక్క ఆ సర్కిల్లో ఉన్న పీపుల్తో మింగిలప్ అవ్వడానికి వాళ్ళలాగా మనం కూడా గ్రూమ్ అవ్వడం కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దిస్ విల్ ఆల్సో కమ్స్ టు ద పాయింట్. సో ఈ పర్టికులర్ గ్రూమింగ్ స్టఫ్ కానీ ఇదంతా నీడ్స్ అనే లిమిట్స్ వరకు ఉంటే ఇట్ విల్ బి గుడ్. బట్ వెన్ ఇట్ ఎక్సీడ్స్ ద లిమిట్, లైక్ ఆ లిమిట్, ఆ నీడ్స్ అనే లిమిట్ వాంట్స్ దాకా వెళ్తే దెన్ ఇట్ విల్ బికమ్ అనదర్ హెక్టిక్. సో ఇట్ విల్ బికమ్ అనదర్ హెక్టిక్ ఫర్ our salary. If you are investing that money on yourself, whether it may be entertainment also, that will be a good thing, that will be under needs. But when it comes to pubs, club, ఈ ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా వెళ్తే ఇవన్నీ మనకి వాంట్స్ కిందకి వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఈ 25Kలో ఇదంతా చేసేసిన తర్వాత అంతవరకు వెళ్ళేంత ఛాన్స్ కూడా ఉండదు మనకి మ్యాక్సిమం. సో ఈ 3 రోటీ, కపడా, మకాన్ అన్న వాటికి 3కి మనకి అక్కడక్కడ ప్రాబ్లం